దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేరుస్తోన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బ్రేకింగ్ ఇది. పంజాబ్, రాజస్థాన్లలో పాక్ గూఢచారులను ఇద్దరిని అరెస్ట్ చేశారు. పంజాబ్లోని తార్న్ తరుణ్ జిల్లాలో గగన్దీప్ సింగ్, రాజస్థాన్లోని షాకూర్ ఖాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పాక్కి కీలకమైన సమాచారం చేరవేస్తున్నట్టుగా గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనికుల కదలికలను పాక్కు చేరవేశాడు గగన్దీప్ సింగ్. గగన్ ఫోన్లో 20కి పైగా ఐఎస్ఐ కాంటాక్ట్లను గుర్తించారు. ఇప్పటివరకు 16 మంది పాక్ గూఢచారులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, ఎవరు వీళ్ళిద్దరి నేపథ్యం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, పంజాబ్లో అలాగే రాజస్థాన్లో ఇద్దరు ఐఎస్ఐ గూఢచారుల్ని భారత ఇంటెలిజెన్స్ గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పంజాబ్ తరణ్లో జిల్లాలో గగన్దీప్ సింగ్ను అరెస్ట్ చేశారు తరణ్ పోలీసులు. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే రాజస్థాన్లో షాకూర్ ఖాన్ అనే ఒక గూఢచారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీరు పాకిస్తాన్లోని ఐఎస్ఐకి భారత సైన్యం యొక్క కదలికలు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చేపట్టబోయే కార్యాచరణకు సంబంధించిన అంశాలను ముందస్తుగానే ఐఎస్ఐకి చేరవేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించడం జరిగింది. సో ఇటు పంజాబ్లో అరెస్ట్ చేసిన గగన్దీప్ సింగ్ నుంచి ముఖ్యంగా మొబైల్ డేటాలో 20కి పైగా ఐఎస్ఐ కాంటాక్ట్స్ని ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అలాగే ఇటు పాకిస్తాన్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సుమారు 5 ఏళ్లుగా కాంటాక్ట్లో ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. వీరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు అలాగే టెక్నికల్ సహా డేటాకు సంబంధించిన అంశాలపైన అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద నమోదైన కేసులో భాగంగా ప్రస్తుతం దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఎటువంటి సున్నితమైన సమాచారాన్ని భారత సైనిక బలగాల తరలింపు కానీ అలాగే కీలకమైన రక్షణ వ్యవస్థలకు సంబంధించి, స్థావరాలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇటు గగన్ అలియాస్ గగన్గా ఇతన్ని పిలుస్తున్నారు. సో ఇతను ఎటువంటి సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐకి అందజేశారు అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అలాగే అతని వద్ద నుంచి సేకరించిన మొబైల్ డేటా ఆధారంగా కూడా ప్రస్తుతం దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అలాగే దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వీరి భాగస్వామ్యం ఎంతవరకు ఉందన్న కోణంలో కూడా ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ తర్వాత జ్యోతి మల్హోత్రా మొదలు అనేక మంది అనేక విభాగాల్లో విద్యార్థులుగా ఉన్నవారు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అలాగే సైనికపరమైన పోస్టుల్లో ఉన్నవారు ఉన్నారు. సో అనేక వృత్తులకు సంబంధించిన వ్యక్తులని ఎరగా వేసి ట్రాప్ చేసి వారిని గూఢచర్యానికి ఉసుగొల్పుతూ ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏ విధంగా వారిని వినియోగించుకుంటుంది అన్న అంశానికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తును కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా 16 మంది వరకు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. జ్యోతి మల్హోత్రా మొదలు ఇప్పుడు ముఖ్యంగా షాకూర్ ఖాన్ వరకు కూడా. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు స్లీపర్ సెల్స్గా ఉన్నారు, ఎవరెవరు గూఢచర్యానికి పాల్పడుతున్నారు, ఎటువంటి సమాచారాన్ని పాకిస్తాన్తో షేర్ చేసుకుంటున్నారన్న అంశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ని ఎన్ఐఏ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.